మీరు చేసే పని అవ్వచ్చు, మీరు పడుతున్న ప్రయాసం అవ్వచ్చు. ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? అఫ్ కోర్స్ దేవుని కొరకే, దేవుని బట్టే నీ కుటుంబానికి ప్రాణం పెడతావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి సాదృశ్యం. ఎందుకంటే దేవుడు పెట్టిన నియమము, దేవుడు నిర్ణయించిన కార్యాలు, దేవుడు కోరిన పనులు చూసినప్పుడు, దేవుడు కుటుంబం అనేది గాడ్ స్ట్రక్చర్, దేవుడు నిర్ణయించినది గాడ్ స్ట్రక్చర్. ఈ భూమి పైన దేవుడు తన సన్నిధిని కనబరుస్తాడంటే ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు, అక్కడ నేనున్నానండి. నీ చేతి పనిని ఆశీర్వదిస్తానండి దేవుడు. కష్టపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే సార్ చెప్పాను, ఇస్సాకు విత్తన ప్రతి విత్తనాన్ని దేవుడు 100 రెట్ల ఫలం, ప్రతి దానికి 100 రెట్ల ఫలం. యూ హ్యావ్ టు డూ ద బెస్ట్, బట్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఈజ్ ఇట్? ఒకరిని ఒకరు బలపరచుకోవాలంట. ఇద్దరు, ఒకరు పడితే ఒకరు లేపుతారు. ప్రసంగి 4లో చూస్తాం. ఒకరు పడినప్పుడు ఒకరు లేపుతామంట. ఒక్కరు కష్టాయిస్తాం కానీ ఇద్దరు కష్టాయిస్తాం అధికమంట. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని. But I'm telling you again, don't look any man as the hero. Jesus Christ alone is the hero. Hallelujah. If you need to follow, you follow Christ, and you have to follow anybody who follows Christ. పౌలు అంటాడు, నేను క్రీస్తుని వెంబడించిన రీతిగా, అనుసరించిన రీతిగా, as I have followed Christ, follow me అంటాడు. I don't want to show anything to anybody because there are no lovers, there are haters. The world is full of haters, and everybody who likes to present themselves are just fakers. దేవుని దాసునిగా బ్రతుకుతానికి ఆశపడుతున్నారా? ఇక్కడ ఉన్న యవనస్తులను అడుగుతున్నాను, మీ సమయము, మీ తలాంతులు, మీకు కలిగినంత దేని కొరకు వాడుతున్నారు? Because I see few are working, few are studying. What about others? So I'm giving a challenge. సేవలో వాడబడండి, సేవలో వాడబడండి. దేవుని కొరకు ఏదైనా చేయండి, దేవుని కొరకు ఏదైనా సాధించండి. కన్నీటిలో సంతోషములో నీ పక్షం, నీ తోడు, నీ నీడగా ఉంటా.